నమస్కారం. ఈరోజు మనకు ఎంతో ఇష్టమైన కలియుగ వరదుడైన మణికంఠస్వామి జన్మవృత్తాంతం గురించి మన పురాణాలలో మరియు శాస్త్రాలలో ఏమీ వివరించబడిందో ఎంతో భక్తి శ్రద్ధలతో తెలుసుకుందాం. అసలు భగవంతుడు ఈ ధాత్రి మీదకు ఎందుకు అవతరిస్తాడు? లోకంలో అధర్మం పెరిగినప్పుడు, సాధువులకు కష్టాలు కలిగినప్పుడు ఆ దుష్టశక్తులను అణచడానికి ఒక దివ్య శక్తి అవసరం. పూర్వం మహిషి అనే రాక్షసి బ్రహ్మగారి గురించి ఘోర తపస్సు చేసి ఒక విచిత్రమైన వరాన్ని కోరుకుంది. హరిహరుల సంగమం వల్ల, అంటే విష్ణువు మరియు శివుని కలయిక వల్ల పుట్టినవాడి చేతిలో తప్ప నన్ను ఈ లోకంలో ఎవరూ చంపకూడదు అని వరం పొందింది. ఇద్దరూ పురుషులేకే కాబట్టి వారికి సంతానం ఎలా కలుగుతుంది? కాబట్టి తనకు ఇక చావే లేదు అని ఆమె ఎంతో గర్వంగా ఉండేది. కాని దైవ సంకల్పం ఎప్పుడూ ఎవరి ఊహకు అందదు. దేవతల కోరిక మేరకు లోకోద్ధారణ కోసం విష్ణుమూర్తి అమృతమథన సమయంలో మోహిని అవతారం ఎత్తారు. ఆ మోహిని రూపంలోని విష్ణుమూర్తి దివ్య సౌందర్యాన్ని చూసి పరమశివుడు ముగ్ధుడయ్యారు. వారిద్దరి మహోన్నత తేజస్సుల సంగమం వల్ల అపారమైన తేజస్సుతో కూడిన ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే హరిహరసుతుడు, మన ధర్మశాస్త్ర. పురాణాలు చెబుతున్న ప్రకారం పంపా నదీ తీరంలో ఒక చిన్న బిడ్డగా మెడలో మణి ధరించి ఆ పరమాత్ముడు అవతరించాడు. అదే సమయంలో సంతానం లేని పందల దేశపు రాజు రాజశేఖరుడు వేటకు వెళ్లి అడవిలో ఎడుస్తున్న ఆ బిడ్డను చూసి దేవుడు ప్రసాదించిన వరంగా భావించి తన సొంత కుమారుడిలా పెంచుకున్నాడు. బిడ్డ మెలలో బంగారుమణి ఉండటం వల్ల ఆయనకు మణికంఠుడు అని నామకరణం చేసి సకల విద్యలు నేర్పించాడు. స్వామి పెరుగుతున్న కొద్దీ తాను వచ్చిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని లోకాలను బాధిస్తున్న మహిషి అనే రాక్షసి గర్వాన్ని అణచి ఆమెలోని చెడును తొలగించి మోక్షం ప్రసాదించాడు. ఆ తరువాత పందలరాజు కోరిక మేరకు మనుషులలో ఉన్న అహంకారాన్ని తొలగించటానికి శబరిగిరిపై 18 పవిత్ర మెట్ల ఆవల యోగముద్రలో కోట్లాది భక్తుల కోసం నిత్యం కొలువుదీరాడు. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, శివకేశవులకు భేదం లేదని నిరూపించే పరమ సత్యం. స్వామి మెడలో ఉన్న మణి మనలో ఉన్న ప్రతిభను, భక్తిని వెలికితీయాలని సూచిస్తుంది. ఇక 18 మెట్లు మనలోని 18 గుణాలను జయించి భగవంతుడిని చేరే మార్గాన్ని తెలియజేస్తాయి. ఈ దివ్య చరిత్రను మనసారా స్మరించుకుంటే చాలు, మనకు సద్బుద్ధి, ప్రశాంతత కలుగుతాయి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే భక్తజన శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.